సప్తగిరి ప్రసాద్ గారు, Yes. రైట్. మోహన్ రెడ్డి గారు మీ దగ్గరకు వస్తాను. సప్తగిరి ప్రసాద్ గారిని మాట్లాడండి ఒకసారి. మీ దగ్గరకు వస్తాను. సప్తగిరి ప్రసాద్ గారు, మీ తోటి సహచరుడు, పార్టీ సీనియర్ నాయకుడు, పార్టీ పుట్టినప్పటి నుంచి సేవలు అందిస్తున్న లింగమనేని శివరాం ప్రసాద్ కరెక్ట్గా ఒక 2 గంటల క్రితం పార్టీకి రాజీనామా సమర్పించారు. పార్టీతో సుదీర్ఘ అనుబంధాన్ని తెంచుకోవాల్సి రావటం బాధాకరమని. సో పార్టీ పరిస్థితులు ఎలా ఉన్నాయనేది చెప్పకనే చెప్పినట్టు కనిపిస్తుంది. ఎందుకు అటువంటి సీనియర్ స్పోక్స్ పర్సన్ అండ్ కమిటెడ్ టు పార్టీ? ఒక విషయం చెప్తాను. నాగుపాము అనేది శివుని మెడలో ఉన్నంత వరకే దాని విలువ. ఒకసారి నాగుపాము శివుడు మెడలో ఉంటే అందరూ 2 చేతులు దండం పెడతారు. అదే నాగుపాము కింద దిగేసి వెళ్ళిపోయింది, పక్కకు వచ్చేసింది అనుకోండి, కొట్టి ఇది నాగుపాము నుంచి బయట వేసేస్తారు. ఈ నాయకులందరి పరిస్థితి కూడా అంతేను. తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం జెండా కింద ఉన్నంత వరకే మీకు విలువ. ఒకసారి మీరు ఆ జెండా నుండి పక్కన వచ్చేసారంటే మీరు అసలు దేనికి పనికిరాని గడ్డి పూసుతో సమానం. మీరు ఇంకో విషయం కూడా చెప్తాను. హేమాహైనులు 482 మంది నాయకులు ఇప్పటి వరకు 1982 నుండి ఇప్పుడు 40 సంవత్సరాలుగా పార్టీలో నుంచి చాలా మంది నాయకులు వెళ్ళారు. వెళ్ళినటువంటి నాయకులు ఎవరు జాడ తెలియలేదు. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే తెలుగుదేశం పార్టీని వీడి వెళ్ళారో ఆ నాయకులు అడ్రస్ గల్లంతైనారు. అడ్రస్ గల్లంత అయితే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారా? ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి అవుతారా? చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయ్యారు పార్టీని వీడిపోయి. అదే సార్ నేను చెప్పేది. తెలుగుదేశం పార్టీ వీడాడు, తెలంగాణకి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచారు ఆయన. ఇప్పుడు అధినేతను ఎదిరించాడు. నేను ఒక విషయం చెప్తాను. అఫ్ కోర్స్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన దాన్ని మనం తప్పు పట్టలేము, ప్రజల యొక్క నిర్ణయం అది. ఈరోజు ఆయన పరిస్థితి ఏంది? నువ్వు ఎన్నో ముఖ్యమంత్రి కాబ్బా, కానీ నీకు బిచ్చ పెట్టినటువంటి పార్టీని విమర్శించకూడదు కదా. నేను అదే అడుగుతున్నాను. కేసీఆర్ నాని గారు కూడా అదే చెప్తున్నా. నీకు అక్కడ అవకాశం ఉంది, వెళ్ళిపో, ఎంజాయ్ ది పవర్. కానీ నీకు ఒకనొక సందర్భం నువ్వు ఏమీ లేని సందర్భంలో నీకు అవకాశం ఇచ్చిన పార్టీ కదా, ఎందుకు బండరాలు వేసేసి వెళ్తున్నావు? తప్పు కదా అంటున్నాను నేను. ఇప్పుడు నేను కూడా ఉన్నానండి. నేను కూడా పిహెచ్డి చేసినాను, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ చేసిన. నేను కూడా మంచి దళిత నాయకుడిని మా జిల్లాలో, సీనియర్ మోస్ట్ లీడర్ని. నాకు ఈ జిల్లాలో వైసీపీ నాయకుల దగ్గర నుండి టీడీపీ నాయకులు అందరూ నన్ను ఎంతో అభిమానిస్తారు, ప్రేమిస్తారు. నాకు టికెట్ ఇవ్వలేకపోయింది పార్టీ. ఏమో నన్ను వేరే రకంగా ఉపయోగించుకుంటుందేమో. మనం ఆ కాన్సెప్ట్ లో ఉండాలి. అంత తప్పించి అధినాయకుడు 24 గంటల సేపు లొచ్చ అనటం, బచ్చ అనటం ఇది కరెక్ట్ కాదు అంటున్నా నేను. ఇప్పుడు నేను కూడా టికెట్ ఆస్పిరెంట్నే, నాకు ఇవ్వలేకపోయింది పార్టీ. ఏమో ఇంకొకసారి వేరే చోట ఉపయోగించి. మోహన్ రెడ్డి గారు, మీ ఆడియో మ్యూట్ లో ఉందండి. మోహన్ రెడ్డి గారు, మీరు ఏదో చెప్పాలనుకుంటున్నారు, మీరు మ్యూట్ లో ఉన్నారు. లేదు బాగుంది, వినిపిస్తుంది. రైట్, ప్రసాద్ గారు మీరు కంటిన్యూ చేయండి. ప్రసాద్ గారు కాబట్టి నేనేమంటానంటే, వినండి రెడ్డి గారు, వినండి. మీ అనంతపూర్ జిల్లాలో టీడీపీ లీడర్లు, వైసీపీ లీడర్లు కూడా నాకు మంచి పరిచయాలు ఉన్నాయి. ఎఫెక్షన్ అయితే చూపిస్తారు. దట్ ఈస్ డిఫరెంట్ ఆస్పెక్ట్. నేనేం చెప్తానంటే, ఈ కేసీనేని నాని గారు కానీ ఇంకొక నాని గారు వీళ్ళందరూ కూడా సైకిల్ సింబల్ మీద గెలిచిన వాళ్ళబ్బా. మీరందరూ ఏమీ లేనప్పుడు నీకు ఆదరించేది పార్టీ. నువ్వు పదవుల కోసం పోతున్నావు, ఎంజాయ్ చేయి. అక్కడ పవర్ కావాలి, నీకు అధికారం కావాలి, వెళ్ళిపో. పోతూ అధినాయకుడిని, నీకు అవకాశం ఇచ్చిన నాయకుని బూతులు తిట్టడం మీ స్థాయికి సమంజసమేనా? నేను అడుగుతున్నాను. ఈ కొడాలి నాని అంట, వల్లభనేని వంశీలో ఆ లిస్ట్ లో కేసీఆర్ నాని చేరింది. ఇప్పుడు ఏమైపోతుంది అబ్బా? 80 రోజులు పవర్ ఎంజాయ్ చేస్తారు. ఎంజాయ్ సరే, అది ఏమైపోతుందో పక్కన పెడితే మీకు 54 అనేది కొంచెం వర్రీడ్గా కనిపించట్లా? మీకు 154 నెంబర్ చెప్తున్నారు, తప్పు చెప్తున్నారు. 151 సీట్లు వైసీపీకి. నేను ఇంతకుముందే చెప్పాను, టూలెట్ బోర్డు రెడీ అయ్యి. ఒక్కరికే 154 లేకపోతే జనసేన కూడా కలిపి చెబుతున్నారు? అది జనసేన ప్లస్ టీడీపీ 151 సీట్లతో గవర్నమెంట్ ఫామ్ చేస్తాము. వైసీపీ కార్యాలయాన్ని టూలెట్ బోర్డు. జనసేన గురించి మాట్లాడట్లా, మీరు టీడీపీ అంటున్నారు ఇందాక నుంచి. జనసేన మీతో కలిసి జర్నీ చేస్తారు. జనసేన అండ్ టీడీపీతో కలిపి నేను చెప్పాను కదా. జనసేన టీడీపీ మిత్రపక్షంగా 154 సీట్లు తప్పకుండా గెలుస్తున్నాము. మీరు కావాల్సుకుని చూడండి. ఇదే డిబేట్ ఒక 80 రోజుల తర్వాత పెట్టండి. నేను యాడికి పోను, మన మోహన్ రెడ్డి గారు యాడికి పోరు, మన విజయ్ కుమార్ గారు యాడికి పోరు, మీరు యాడికి పోరు, మీ 99 ఛానల్ యాడికి పోరు, అంతా ఉంటాము. 80 రోజుల తర్వాత ఇదే డిబేట్
నాకు అవకాశం ఉంటే కల్పించండి, నేను కూడా వచ్చి అప్పుడు మాట్లాడతానండి, ఏం మాట్లాడలేదు. ఇక మోహన్ రెడ్డి గారు ఏదో చెప్పబోతున్నారు. మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ప్రసాద్ గారు కరెక్ట్ గా చెప్పినారు. కానీ ఆయన ఏం చెప్తున్నా అంటే గురిగింజ సామెతను మాత్రం మర్చిపోతారు. మాకు బయటకు పోయి మాట్లాడింది మాత్రం మమ్మల్ని తిట్టేట్టు చెప్తారు, వీళ్ళకి బయట పోయి తిట్టేటప్పుడు మాత్రం సామెతలు తీసుకొస్తారు. ఇప్పుడు మీది ఒకటే మాది ఒకటే అనుకోవచ్చు కదా. రెడ్డి గారు ఒక్క నిమిషం, రెడ్డి గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. మిమ్మల్ని తిట్టచ్చు కదా, అది రెండు ఒకటే ఎందుకనుకోవద్దు, మాకే ఎందుకు రెడ్డి గారు అనుకుంటున్నారు. వినండి, కాబట్టి మీ రెడ్డి గారు దగ్గర డబ్బులు రెడ్డి గారు వినండి, మీ దగ్గర డబ్బులు ఉంటే వినండి రెడ్డి గారు ప్లీజ్. రెడ్డి గారు మీ దగ్గర డబ్బులు లేవు కాబట్టి మీ దగ్గర డబ్బు ఉంటే మీ టికెట్ ఇచ్చిందిరో. మీరు ఫస్ట్ ఉంటే నాకు కూడా తెలుసు, పాపం టికెట్లో పాల్గొంటారు, ఒక లీడర్ గా ఉన్నారు, నియోజకవర్గంలో తిరుగుతారు, జిల్లాలో ఒక దళిత లీడర్ గా మంచి ఫేమస్ అయినటువంటి వ్యక్తి. అయినా మీలాంటి వాళ్ళకి ఇది కదా చంద్రబాబు నాయుడు గారు, మీలాంటి వాళ్ళకి అయితే ఇచ్చారు, బాగా డబ్బులు ఉన్న వాళ్ళకి అయితే ఇచ్చింటారు. కాబట్టి మీది ఆ విధంగా ఉంటే మా దాంట్లో ఆ విధంగా కాదు. కార్యకర్త స్థాయి నుండి ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి వరకు తీసుకొచ్చినటువంటి ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. ఈ మా స్థాయి చిన్న స్థాయి వాళ్ళను కూడా ఎంపీలను, ఎమ్మెల్యేలు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. ఎస్సీ ఎస్టీలకు మంత్రి పదవులు, ఉప ముఖ్యమంత్రులు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. రైట్, ఆయన మాట్లాడండి మోహన్ రెడ్డి గారు, ఆయన మాట్లాడండి. ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారికి బీసీలకు, ఎస్సీలకు, ప్రసాద్ గారు ఏంటి సైలెంట్ అయిపోయారు? ఆయన అంతసేపు మాట్లాడుతుంటే ఇచ్చినటువంటి మాట్లాడిస్తాడు మోహన్ రెడ్డి గారు, మీరు మాట్లాడాలా? మోహన్ రెడ్డి గారు కూడా ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంలో భాగంగా చేయలేదు. మేము మేలు చేసినాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని జనం బలపరుస్తున్నారు. మోహన్ రెడ్డి గారు ఆయన మాట్లాడండి, ఇది అసెంబ్లీ కాదు, మాట్లాడండి సార్. రెడ్డి గారు లైన్ లో కూర్చున్నారంటే కంటిన్యూస్ గా పంచాంగం చదివినట్టే ఉంటుంది తప్పించి మంత్రాలు చదివినట్టు. ఒక నిమిషం ఇస్తే కదా మాకు మాట్లాడాలి కదా. మీరు నలుగురు మాట్లాడితే మాట్లాడాలి కదా. ఒక్కని మీ ఇష్టం వచ్చినట్టు తిట్టి నన్ను కూర్చోబెడితే నేను కూర్చుంటే మిమ్మల్ని పెట్టాలి. అట్లా కాదు రెడ్డి గారు, ఒకటి రెడ్డి గారు వినండి ప్లీజ్ ప్లీజ్. రెడ్డి గారు ఆయన మాట్లాడండి, టైం కూడా కావస్తుంది, ఆయన మాట్లాడండి. కైండ్లీ ప్రసాద్ గారు, కైండ్లీ కంక్లూడ్. ప్రసాద్ గారు, రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు ఆయన మాట్లాడండి ప్లీజ్ ఆయన మాట్లాడండి. కైండ్లీ ప్రసాద్ గారు, కైండ్లీ కంక్లూడ్. మీ పార్టీ నుండి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు, దళిత ఎమ్మెల్యేలు అందరూ చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి, ఒకే లైన్ అందుకున్నారు అందరూ. మాకు 5 సంవత్సరాల తాడేపల్లి ప్యాలెస్ గేట్ మొక్కం కూడా తెలియదనే చెప్తున్నారు మీ ఎమ్మెల్యేలు అంతా. మీ జొన్నలగడ్డ పద్మావతి గారు కానీ, మా ఎంఎస్ బాబు గారు, ఎలీజా గారు, వీళ్ళందరూ ఒక కమ్యూనిటీ వల్ల. రెడ్డి గారు వినండి, రెడ్డి గారు ఎట్లా మీరు దావే పడిపోతారు. యూ డోంట్ అలౌ మోహన్ రెడ్డి గారు ప్లీజ్ అలౌ హిమ్ టు టాక్ అండి. మోహన్ రెడ్డి గారు ప్లీజ్, మోహన్ రెడ్డి గారు ఆయన మాట్లాడండి. రెడ్డి గారు ఫస్ట్ లిజన్, లెర్న్ అండ్ లీడ్, 3 L's ఫార్ములా నేర్చుకోండి. లిజన్, లెర్న్ అండ్ లీడ్. అర్థమైందా? ఎందుకు చెప్పేది కూడా వినాలి. మీరు 3-4 వచ్చినప్పుడు నేను మాట్లాడాలి కదా అంటున్నా. ఆయన ఇప్పుడే మాట్లాడుతున్నారు, మొట్టమొదటి తీసుకోండి సార్, ఫేస్ టు ఫేస్. మీ పార్టీ ఎమ్మెల్యేలే కదా, మీ పార్టీ దళిత ఎమ్మెల్యేలే కదా మీడియా ముందుకు వచ్చి కన్నీరు పెట్టుకుంటున్నారు. మేము చెప్పించాం వాళ్ళకే, మేము ట్రైనింగ్ ఇస్తాం వాళ్ళకి. వాళ్ళందరూ దళిత ఎమ్మెల్యేలు బోరు మంది ఏడుస్తున్నారు. వాళ్ళు లిస్టు రిలీజ్ కావాలన్నా ప్రసాద్ అన్న, లిస్టు రిలీజ్ అయితే రోడ్ల మధ్య కన్నీళ్లు పడతాయి. మీకు అది తెలియమో. మా లిస్టు రిలీజ్ అయితే మాకు ఎవరు ఏడ్చలే, ఒకరే ఇద్దరు. మా లిస్ట్ మీకు తెలిసే లేదు రెడ్డి గారు, మా లిస్ట్ దాదాపు అయిపోయింది, ఇన్ఛార్జీలంతా ప్రకటించేశాం. మాకు ఇంకా పెండింగ్ ఉండేది ఒక 34 సీట్లు పెండింగ్ ఉంది. మీకు ఆ విషయం తెలీదు. మాది క్లియర్ అయిపోయింది. వినండి రెడ్డి గారు ప్లీజ్ లిజన్ టు మీ. మా లిస్ట్ మాట్లాడండి. మోహన్ రెడ్డి గారు కైండ్లీ అలౌ హిమ్ టు స్పీక్. ప్రసాద్ గారు మీరు మాట్లాడండి. కాదండి, ఇప్పుడు మోహన్ రెడ్డి గారికి మీకు 99 ఛానల్ ద్వారా ఒక సందేశం గాని, ఒక క్లారిఫికేషన్ ఇవ్వదలుచుకున్నా. 175 నియోజకవర్గాలకు గాను మాకి దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లోనూ ఇన్ఛార్జీలు, కోఆర్డినేటర్లు ఉన్నారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, రేపు పొద్దున జనసేన పార్టీతో కూర్చొని షీట్ షేరింగ్ తర్వాత క్లిస్టర్ క్లారిటీ వచ్చేస్తుంది. వినండి, ఆవేశపడితే ఎట్లా? మాకు 175 నియోజకవర్గాల్లోనూ ఇన్ఛార్జీలు, కోఆర్డినేటర్లు ఉన్నారు. రేపు పొద్దున సీట్లు కనుక రాకపోతే
మేము అర్థం ఒక్కరు కూడా చేసుకుంటాం, ఉండరు. పార్టీ అధినాయకత్వం యొక్క పరిస్థితిని అర్థం చేసుకుంటాం, చేస్తారు. కోఆపరేట్ చేస్తాం, జనసేన గెలుపుకి చిత్తశుద్ధి లేక కృషి చేస్తాం. ఆ మాట వాళ్ళు చెప్పమని చూద్దాం. మాలాగా కమిట్మెంట్ త్యాగం నిరతిని మీరు చెప్పండి చూద్దాం అంట. టికెట్ రాకపోతే ఇదే మీ అనంతపురం జిల్లాలో కాపు రామకృష్ణ సెల్యూట్ కొట్టొచ్చింది బయట. ఇస్తారని కాచుకొని ఉన్నారు. ఎట్లా కాదు, మీ అనంతపురం జిల్లాలో వినండి రెడ్డి గారు, మీ అనంతపురం జిల్లాలో కాపు రామచంద్ర రెడ్డి గారు సెల్యూట్ కూర్చారు. రేపో మాపో మన ధర్మవరంలో తాడిపాత్రలో పెద్దారెడ్డి గారు సెల్యూట్ కొడతారు. ఏంది అందరూ పెద్దలు అందరూ సెల్యూట్ కొడతారు. ఇంకా రైట్, థ్యాంక్ యూ మోహన్ రెడ్డి గారు, ప్రసాద్ గారు.